హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కృపలో మనందరినీ కూడా గడిచినటువంటి 6 నెలలు ఆయన తండ్రి రెక్కల చాటును భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి మరలా తిరిగి ఈ 7వ నెలలో మొట్టమొదటి పునరుద్ధానపు దినాల్లో మనందరూ కూడా సజీవ లెక్కను నిలవబెట్టి క్షేమాన్ని ఇచ్చి ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ చాలండి. గతంలో ఈ విషయాన్ని ఒకసారి మనం ధ్యానం చేశాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సద్భక్తితో క్రీస్తు యేసునందు బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. కష్టం కలగదని ఏమైనా రాయబడిందా? ఎవరికి కష్టం కలుగుతుంది? సద్భక్తితో భయం కలిగి భక్తి కలిగి దేవుని యందు నమ్మిక ఇచ్చినటువంటి బిడ్డలకు అందరికీ కూడా ఆయా పరిస్థితుల్లో ఆయా సందర్భాల్లో ఎవరి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు దేవుడు పరిస్థితులను ప్రతికూలంగా మారుస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా మరొక మాట కీర్తన భాగం 34 కీర్తన 19వ వచనంలో ఒక మాట ఉంది. 34 కీర్తన 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు చాలండి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి వారందరికీ హింస కలుగును, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అక్కడేమో హింస అన్నాడు, ఇక్కడేమో ఆపదలు అన్నాడు. ఏది ఏమైనప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా ఎవరి జీవితాల్లో మారిపోతాయి? నీతిమంతుల జీవితాల్లో సద్భక్తితో భయం కలిగి భక్తి కలిగి దేవుని యందు నమ్మిక ఇచ్చినటువంటి కుటుంబాల్లో కలిగేటువంటి శోధనలు, కలిగేటువంటి ఆపత్కరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా తప్పక కలుగుతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మేలు మాత్రమే అనుభవిస్తారు, కీడుని అనుభవించరు అని దేవుని వాక్యం చెప్పడం లేదు. ఒకవేళ అట్లా చెప్తే అది అబద్ధమే. క్రీస్తుని అడిగినటువంటి పౌలు ఎందుకు శ్రమ పడ్డాడు? దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు శ్రమలు పడ్డాడు? అలాగే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించినటువంటి వారి జీవితాల్లో ఎందుకు పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయాయి? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనం విశ్వాస జీవితంలో ఎరిగి ఉండాల్సినటువంటి మరొక మెట్టు ఏంటంటే, మనకు కూడా శ్రమలు వస్తాయి, సిద్ధపడాలి ఆ శ్రమల కోసం. అందుకే గుర్తు చేస్తూ ఉన్నాయి, శ్రమ తప్పదు, కష్టం తప్పదు, ఇరుకులు తప్పవు, ఇబ్బందులు తప్పవు, పరిస్థితుల ప్రతికూలతలు మన జీవితాల్లో కూడా ఎదురవుతాయి. అయినప్పటికీ దాని క్రింద రాయబడింది, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఇది మనకు కలిగే మేలు. ఎవరు మనకు తోడుగా ఉంటారు? శ్రమ వస్తుంది కానీ దేవుడు తోడుకుంటాడు, కష్టం వస్తుంది కానీ దేవుడు తోడుకుంటాడు, అనారోగ్యం వస్తుంది కానీ దేవుడు తోడుగా ఉంటాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని తప్పించే దేవుడు అయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రమ భక్తుల జీవితాల్లో తప్పదు, కష్టము దేవుని ఎరిగిన బిడ్డల్లో తప్పదు, ఇబ్బందులు దేవుని ఎరిగిన బిడ్డల్లో తప్పదు,
పరిస్థితులు ప్రతికూలతలు దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలలో తప్పదు. కానీ యెహోవా వారిని తప్పిస్తాడు. ఆయన తోడుగా ఉంటాడు. ఆ పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగిన దేవుడు ఆయన. భక్తుల జీవితాల్లో పరిస్థితులు తారుమారినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తుల్లో నోవహు అనబడేటువంటి ఒక వ్యక్తిని మనం పరిశీలన చేస్తే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత, ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం, అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరిక చేయబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకుని అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అది వరకు ఎన్నడూ చూడని జరగబోయే సంగతులను గురించి హెచ్చరింపజేయబడ్డాడట. దీని శోధన చూద్దాం. ఏమిటి దాని అర్థం ఏంటి? అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరిక చేయబడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవైనా నేనైనా మన ముందున్నటువంటి తరాలైనా దైవజనుల చేత హెచ్చరిక చేయబడుతున్నారు. కారణం ఏంటి అంటే, ఇదిగో దేవుని యొక్క ఒక ఉగ్రత మన మీదకి రాబోతా ఉంది. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకం మనకు పర్మనెంట్ కాదు. మనకంటూ పర్మనెంట్ అయినటువంటి ఒక లోకం ఉంది. దాని పేరు పరలోకం. ఆ పరలోకంలో క్రీస్తు నమ్మిన వారికే స్థానం ఉంది. ఆ నిత్య రాజ్యంలో అడుగు పెట్టాలి అంటే మనం రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వారమై ఉండాలని మన ముందున్న తరాలకి వినబడలేదా? రూబెనయ్య గారు 40 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ పరిచర్య దేని కొరకు? ఆయన గొప్పతనాన్ని చూపించుకోవడానిక కాదు కదా. దేనికోసం? మనందరినీ కూడా నిత్య రాజ్యానికి చేర్చాలనేటువంటి తపనతోటి దైవజనుడైనటువంటి రూబెనయ్య గారి యొక్క కన్నీటిలో నుండి ప్రారంభమైనటువంటి పరిచర్య. దానికి పునాదులు, ఆయన భారంతో కూడినటువంటి పునాదులు దేనికోసం అంటే మనందరూ కూడా నిత్య రాజ్యానికి చేర్చాలి. ఇదిగో దేవుణ్ణి ఎరిగి ఉండాలని ఆయన మన కొరకు చేసిన పనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, నోవహు కూడా అది వరకు చూడనటువంటి సంగతులను గురించి హెచ్చరిక చేయబడ్డాడట. ఏమని హెచ్చరిక చేయబడ్డాడు? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నుండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఏం చూశాడు ఆయన? మనుషుల యొక్క హృదయంలో ఉన్నటువంటి చెడ్డ తలంపులను ఆయన చూచిన దేవుడు. ఆయన ఎలాంటి వాడు? మన బిడ్డలు మన తల్లిదండ్రుల యొక్క కళ్ళు కప్పి మన ముందు మంచిగా ప్రవర్తించవచ్చు, లేదా మనము బిడ్డల యొక్క కళ్ళు కప్పి మనము మంచివారిగా ప్రవర్తించవచ్చు. కానీ చూసేటువంటి దేవునికి కనులకు మరుగై ఉన్నది ఏమై ఉంది? ఆయన ఆకాశం నుండి భూమి మీద నరులను తేరి చూడగా మనుషుల యొక్క స్థితిగతులన్నింటినీ కూడా పరిశీలన చేయగలిగిన వాడే. ఆయన నుండి మనం తప్పించుకొని ఎక్కడికి కూడా వెళ్ళలేదు. అందుకే భక్తులు అంటాడు, నా ముందు నా వెనక నీవే ఉన్నావు. నేను పండుకున్నప్పుడు, నేను లేచినప్పుడు నీవే ఉన్నావు. నేను సముద్రంలోకి వెళ్ళదును అక్కడ ఉన్నావు, ఆకాశంలోకి ఎక్కుదని అక్కడ కూడా
నీవే ఉన్నావని భక్తులైన దావీదు 2:39 వెళ్తున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క స్థితిగతులను పరిస్థితులను ఎరిగినటువంటి వాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రజలను దేవుడు పరిశీలనలో గమనిస్తే వారి స్థితిగతులు ఎలాగున్నాయి? నరుని హృదయము వారి తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ, సరే ఈరోజు ఏదో తప్పు చేశాడు కదా, సరే ఈ గంట సేపు ఏదో తప్పు చేశాడు కదా, లేకపోతే ఈ 10 రోజులు ఏదో పొరపాటు చేశాడే అని అనుకుని అంతటితోటి ఆ నరుని ఎందుకు కనికర పడదామని ఆలోచన చేస్తే 10 రోజులు కాదు 25 రోజులైనా కూడా మనిషి యొక్క స్థితిగతుల్లో మార్పులు కనపడడం లేదు, ఆలోచనలో మార్పులు కనపడడం లేదు, వారికి నచ్చిన మార్గాలను వారు వెంబడిస్తూ ఉన్నారు. అలాంటి వారి గురించి ఆయన అంటున్నాడు, ఆయన కన్నులు వారిని చూచాయి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలాగనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నుండి ఉన్నాను నేను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నోవహు మాత్రమే దేవుని కృపను ఎందుకు పొందుకున్నాడు? నోవహు మాత్రమే ఎందుకు ప్రత్యేకత కలిగి జీవిస్తా ఉన్నాడు? నోవహుని గురించే దేవుడు ఎందుకు అంత శ్రద్ధగా ఆ మాటను పలకగలిగాడు? భూమి తట్టి తేలు చూశాడు, ఒక్కరిని చూశాడు ఆయన? నోవహును మాత్రమే చూశాడు ఆయన? కాదు కదా. భూమి తట్టి తేలు చూసినప్పుడు, అక్కడ ఉన్న ప్రజలందరినీ గమనించినప్పుడు ప్రజల యొక్క మనస్తత్వాలు పాడై ఉంటే, ఆ పాడైపోయినటువంటి మనుషుల మధ్యలో, భయము భక్తి లేనటువంటి మనుషుల మధ్యలో దేవుని కొరకు దేవుని మాటను బట్టి నిలబడి భక్తి జీవితంలో దేవుని కొరకు నిలబడినటువంటి నోవహును దేవుడు గమనించాడు. మన మంచితనాన్ని గమనిస్తాడు. మన మంచితనం, మన ఒక్కరమే కదా, మనం నీతిగా ఉంటే ఎలా సరిపోతుందిలే, నలుగురు పోయే దారిలో మనం కూడా కాదు, మన ఒక్కరి నీతి, మన ఒక్కరి మాట ఏం జరుగుతుందిలే అని అనుకుని మనము నీతి తప్పితే పరిశీలించేటువంటి దేవుని దృష్టిలో మనం కూడా వారితో కలిసిపోతాం. దేవుని దృష్టిలో నీ ఒక్కరినే ఉండొచ్చు, నీ ఒక్కరి భక్తి గమనించే దేవుడు ఉన్నాడు, నీ ఒక్కరి మంచితనం గమనించే దేవుడు ఉన్నాడు. అందరూ ఒక మార్గంలో ఉన్నప్పటికీ నీవు నడిచే మార్గము, నీతో పాటు నడిచేవారు ఎవరు లేకపోయినప్పటికీ గమనించేటువంటి దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటుందనే విషయాన్ని గమనించాలి. కాబట్టి నోవహుని గురించి ఆయన ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు కదా. నోవహు దేవుని దృష్టి యందు అతడు కృప పొందిన వాడాయను, దేవుని కృపను పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ మనుషులందరినీ దేవుడు గమనించినప్పుడు మనుషుల యొక్క మనస్తత్వాలు పాడై ఉంటే వారందరినీ చేసుకున్నందుకు వారికి సంతాపం ఉంది. ఆయన ఆ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా నాశనము చేయాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు. నోవహు చెప్తా ఉన్నాడు, అయ్యా దేవుడి ఉగ్రత రాబోతా ఉంది, రక్షణ పొందండి అయ్యా. దేవుడి ఉగ్రత రాబోతా ఉంది, మారు మనసు పొందండి అయ్యా. దేవుడి ఉగ్రత రాబోతా ఉంది, మీ మనసును మార్చుకోండి అయ్యా. దేవుడి ఉగ్రత రాబోతా ఉంది, దేవుని యొక్క కృపకు మీరు దగ్గర ఉండయ్యా. మీ మనసును మార్చుకోండి, మాటలు మార్చుకోండి, క్రియలు మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి, మీ నడవడిక మార్చుకోమని ప్రాధేయపడినప్పటికీ ఆ ప్రజల్లో ఎట్టి మార్పు కూడా లేదు. దేవుడు హెచ్చరించాడు. ఆ హెచ్చరికను అర్థం చేసుకున్నాడు. నోవహు మాత్రం నీతి తప్పలేదు, యథార్థతను తప్పలేదు, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవడానికి ఇష్టపడిన వాడిగా, దేవుని కృపను పొందిన వాడిగా కనబడతా ఉన్నాడు. దేవుని వాక్యం ఏమో శ్రమిస్తూ ఉంది అనంటే, నోవహు ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివినటువంటి మాట, దాని కింద వచ్చింది,
దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడ్డాడట. ఏ సంగతులు అవి? ఇదిగో భూమి మీద నా కోపము రగులుకోబోతా ఉంది, కాబట్టి ఆ భూమి మీద ఉన్న సమస్తానికి కూడా నేను ముంచి వేస్తాను, కాబట్టి నువ్వు ఒక వాడ తయారు చేయమనంటే నోవహు వాడ తయారు చేస్తా ఉన్నాడు. మనుషులందరూ హేళన చేస్తా ఉన్నాడు. పిచ్చాడా, ఇక్కడ నువ్వు వాడని తయారు చేస్తాడు, ఇక్కడేమో నీళ్ళు ఉన్నాయా, ఇక్కడేమో సముద్రం ఉందా అని అందరు ఎగతాళి చేస్తూ ఉంటే, ఆ ఎగతాళి చేసేటువంటి వారి మధ్యలోని అతను ఓడను తయారు చేస్తూ ఉన్నాడు. ఓడను తయారు చేయటం మాత్రమే కాకుండా తనను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతడు ప్రయత్నం చేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి నోవహు హెచ్చరిక చేయబడ్డాడు. ప్రజలకు కూడా ఆ హెచ్చరికను వివరించాడు. అయ్యా, భూమి మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతా ఉంది. మనం చెప్తే ఎవరు వింటారా? అయ్యా, మనకి శాస్త్రం కదా ఈ లోకం అని అంటే ఇచ్చాడో పక్కకు, ఇక్కడే సుఖం ఉంది, ఇక్కడే ఆనందం ఉంది, ఇక్కడే సంతోషం ఉంది అనేవాళ్ళు లేరా? ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? నోవాహుకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనాయి. నోవాహు కూడా అలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేశాడు. అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరిక చేయబడ్డాడు. ఎలాంటి పరిస్థితులు అవి? గొప్ప జలప్రలయం రాబోతా ఉందన్నాడు. అప్పటికే వచ్చిందా? వాడు తయారు చేసినప్పుడు కనబడుతుందా? కనబడడం లేదు. కానీ దేవుని మాటను నమ్మాడు. నమ్మినటువంటి ప్రకారంగానే ఒకానొక దినాన హేళన చేయబడ్డటువంటి నోవహు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడే 6వ అధ్యాయం చివరి వచనంలో, 6వ అధ్యాయము ఆదికాండము, నోవహు అట్లు చేసెను. ఎలా చేశాడు? దేవుడు చెప్పినట్లుగా చేశాడు. రాబోయేటువంటి ఉగ్రతను గ్రహించినటువంటి వాడే, జలప్రయాణానికి తగినట్లుగా కాపాడబడ్డానికి దేవుడు చెప్పిన కొలతలతో ఆయన చెప్పినట్లుగా వాడను తయారు చేసి నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది వరకు ఎన్నడూ చూడని సంగతుల గురించి హెచ్చరిక చేయబడినటువంటి నోవహు దేవుని మాటల కింద దృష్టి ఉంచాడు. అయ్యో, రాబోయే దినంలో గొప్ప జలప్రలయం రాబోతుందని ఎరిగి ఆ ప్రకారముగా దేవుడు చెప్పినట్లుగా యావత్తు చేసి ఆ ఓడలో అతను తన కుటుంబమును ప్రవేశించినట్లుగా దేవుని కృపను అతడు పొందుకోగలిగాడు. జలప్రలయంలో సమస్తము కొట్టుకొని పోయింది, కానీ నోవహు కుటుంబం మాత్రమే ఆ ఓడలో ప్రవేశించగలిగింది. కారణం ఏంటంటే అది వరకు ఎన్నడూ చూడనటువంటి హెచ్చరికలకు అతను లోపడ్డాడు. ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? లోకంలో ఉన్న లోకులందరూ కూడా హేళన చేయబడ్డారు. ఇప్పుడు ఆ లోకులతో ఏమన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో కింద అందువలన అతడు లోకము మీద ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఓడలోకి ఎక్కి లోకం మీద నేరస్థాపన చేస్తున్నాడు. నేరస్థాపన చెప్పారుగా, మీరు మాట వినలేదు. నేను చెప్తే నన్ను హేళన చేశారు, నేను చెప్తే నన్ను చూసి నవ్వుకున్నారు, నేను చెప్తే నన్ను లెక్కే మీరు చేయలేదు. నేను చెప్పాను కదా, ఇదిగో జలప్రలయం రాబోతా ఉంది, మీ మనసులు మార్చుకోమంటే మీరు ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. ఇప్పుడు ఎవరి మీద నేరస్థాపన చేస్తున్నాడు? మీరు చేసుకున్న పనికి మీరే అనుభవించండి. ఇప్పుడు లోకము మీద అతడు నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. మీరు తవ్వుకున్న గుంటలో మీరే పడ్డారు. మీరు చేసుకున్న దానికి మీరే అనుభవిస్తా ఉన్నా. నేను వద్దన్నా, మంచిది కాదన్నా, అటు వద్దన్నా, ఆ ఆలోచన వద్దన్నా, అలాంటి మాటలు వద్దన్నా, అలాంటి క్రియలు వద్దన్నా, మీరు ఏమాత్రం కూడా
ఆనాడు నన్ను హేళన చేశారు, ఇదిగో ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి ఈ కీడుకు కారణం మీరే అని నోవహు ఎవరి మీద? లోకము మీద నేరస్థాపన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నోవహు విశ్వాసమును బట్టి కలుగు నీతికి అతడు వారసుడాయెను. చూడండి, ఈ నోవహు పొందినటువంటి విజయం ఏంటి అంటే లోకమును జయించినటువంటి వాడిగా ఉన్నాడు. లోకులందరూ వెళ్ళేటువంటి మార్గంలో నోవహు ప్రయాణించలేదు. లోకులందరూ అవమానిస్తున్నా, హేళన చేస్తున్నా, తృణీకరిస్తున్నా, త్రోసేస్తున్నా, నోవహు మాత్రం దేవుడి మాటకు లోబడిన వాడుగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా ఆ ప్రకారం యావత్తు చేసిన వాడిగా ఉన్నాడు. ఎక్కడ కూడా అయ్యో ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరి మాట కంటే నా ఒక్కడి మాట ఏం జరుగుతుందిలే అని అనుకుని అతడు వారితో కలిసి ప్రయాణించడానికి ఇష్టపడలేదు. ఏం చేశాడు? తన ప్రత్యేకతను దేవునికి ఇష్టమైనట్లుగా జీవించడానికి ఇష్టపడ్డాడు. ఒకానొక దినాన అతడు చెప్పినట్లుగా జరిగినప్పుడు అతడు ఇప్పుడు లోకమును హెచ్చరిక చేస్తా ఉన్నాడు. లోకం మీద అతను నేరస్థాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతడు లోకమును జయించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లోకమును జయించడానికి వాక్యం ఎవరు శ్రమిస్తుందో తెలుసా? నోవహు అట్లు చేసింది. దేవుడు ఏదైతే చెప్పాడో అలాగూ చేశాడట. అలాగూ చేసినటువంటి కారణాన్ని బట్టి అతడు లోకాన్ని జయించగలిగాడు, లోకం మీద విజయాన్ని పొందగలిగాడు. ఈ మధ్యాహ్న కాలంలో మన పరిస్థితి ఏంటి? మనం లోకాన్ని జయించాలంటే మన పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా, మన తోటి వారందరూ కూడా లోకము ప్రేరేపించినట్లుగా ప్రేరేపిస్తూ ఉంటే మరి మన పరిస్థితి ఏంటి? వారితో కలిసి నడుస్తూ ఉన్నామా? వారితో కలిసి మాట్లాడుతూ ఉన్నామా? వారికి ఇష్టమైనట్లుగానే ప్రయాణం చేస్తూ ఉన్నామా? ఆలోచన చేస్తే మనము కూడా లోకము నుండి విజయాన్ని పొందాలి అంటే వాక్య సెలవిస్తాం. చదువుదాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథానికి ముందు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. జాగ్రత్తగా గమనిద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే లోకాన్ని జయించాలి అంటే లోకం మనం ప్రేరేపిస్తుంది, లోకం మనల్ని ఇటువంటి అని చెప్పి ప్రోత్సహిస్తుంది, ఇది చేయమని ప్రోత్సహిస్తుంది, ఇలా మాట్లాడమని ప్రోత్సహిస్తూ ఉంది, అలా నడవమని ప్రోత్సహిస్తుంది, ఆ మాటను ప్రోత్సహిస్తుంది. ఈ లోకం మనకు నేర్పేటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేయకూడదు. ప్రయాణం చేయకూడదు అంటే ఏం చేయాలి? మనం ఇదిగో ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను మనం అది అక్కడ కనుక మనం పాస్ అయితే మిగతాదంతా కూడా మనం ముందుకు కొనసాగించగలుగుతాం. లోకాన్ని ప్రేమించడం వల్లే, లోకపు యొక్క పోకడలను మనం ప్రేమించడం వల్లే, లోకపు యొక్క క్రియలను మనం ప్రేమించడం వల్లే లోకాన్ని మనం జయించలేకపోతా ఉన్నాం. లోకం నుండి మన విషయాన్ని పొందలేకపోతా ఉన్నాం. నోవహుకు తన జీవితంలో లోకము ప్రేరేపించేటువంటి మాటలే కానివ్వండి, క్రియలే కానివ్వండి, పరిస్థితులన్నిటినీ కూడా నోవహు ఏమాత్రం కూడా చెవులేసుకున్నాడు. ఈ మాటతో విని ఈ మాటతో వదిలేశాడు. దేవుడు చెప్పిన మాటకు మాత్రమే కట్టుబడి ఉన్నాడు. కాబట్టి నోవహు లోకాన్ని జయించగలిగాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా లోకాన్ని జయించేటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఇదిగో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను నీవు ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమించినటువంటి చిన్న కుమారుడు తండ్రిని కూడా వ్యతిరేకిస్తాడు. ఏంటి నువ్వు నాకు చెప్పేది? నా ఇష్టం, నా మాట నాకు అట్టు కాదయ్యా, అది సరైన మార్గం కాదు. 100 చెప్పినా కూడా ఒక్క మాట కూడా లెక్క చేయడు. కారణం ఏంటంటే అతను లోకంలో ఉన్నాడు, లోకానికి ఆకర్షితుడయ్యాడు, లోకం చెప్పినట్లుగా ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. చివరికి లోకం కోరుకుంది ఏంటి తెలుసా? తన దగ్గర ఉన్న ధనవంతుని కూడా దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టేటట్లుగా చేసింది.
చెడ్డ అలవాట్లను ఖర్చు పెట్టినట్లుగా చేసింది, చెడ్డ సహవాసాలను ఖర్చు పెట్టినట్లుగా చేసింది. తన దగ్గర ఉన్నటువంటి ధనమంతటిని కూడా తండ్రి దగ్గర నుంచి పోగు చేసుకున్నటువంటి ధనమంతా కూడా తీసుకెళ్ళి దుర్వ్యాపారం. లోకం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని దుర్వ్యాపారంలో, దురలవాట్లలో, చెడ్డ కార్యాల్లో ప్రయాణించేటట్లుగా లోకం మనం ప్రేరేపిస్తుంది. ప్రేమించాడు, బయట ఉన్నటువంటి లోకాన్ని ప్రేమించి ఇంట్లో ఉన్న తండ్రికే వ్యతిరేకంగా మారిపోయాడు. మారిపోయినటువంటి ఈ చిన్న కుమారుడు బాగుపడినట్లుగా చూడాల. ఎప్పుడు బాగుపడ్డాడు? ఎప్పుడైతే తండ్రి దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడో అప్పుడు తన జీవితం మార్చబడింది. దేవుని మహిమ చెందుతా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకమునైనను, ఈ లోకములో ఉన్న వాటిని నీవు ప్రేమించద్దు. ఎవడైనాను లోకమును ఒకవేళ ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో అది. ఒకటి లోకం కావాలా, లేకపోతే దేవుడు కావాలా? దేవుడి ప్రేమ మనలో ఉందని చెప్పుకుంటూ లోకానికి మన దగ్గరగా ఉంటే దేవుడి ప్రేమ ఎలా మనలో నివసించగలుగుతుంది? అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం ఒకవేళ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం అనుకుంటే, ఒకవేళ లోకాన్ని ఒకవేళ మెయింటైన్ చేయించాము, కానీ దేవుని దగ్గర మన ఆటలు సాగం. ఆయన ప్రేమ మనలో ఉండదు, ఆయన ప్రేమ మన మీద కూడా ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలు ఒక నిమిషం. ఏమంటాడు? లోకములో ఉన్నదంతయు. ఇది లోకాన్ని ప్రేమించేటువంటి వ్యక్తి, లోకాన్ని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ఆశిస్తుంది, ఆశపడుతుంది. దేనికోసం అనంటే లోకంలో ఏమేమి ఉన్నాయట? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. శరీరాశ. ఆదాము అనబడేటువంటి వ్యక్తి వీటికి లోబడే కదా తన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. శరీరాశ, శరీరం ప్రేరేపిస్తూ ఉంది. ఆ పండును చూడగానే శరీరం ప్రేరేపిస్తూ ఉంది. ఎలాగో సాతానుడు అంటాడు, ఇదిగో మీరు ఈ పండును తింటే మీరు దేవుని దూతల్లాగా మారిపోతారు, దేవుని దూతల్లాగా మారిపోతారు. వెంటనే ఏమనుకున్నాడు? దేవుడు చేసినటువంటి ఈ మనుషులు, దేవుడి చేత చేయబడినటువంటి ఈ మనుషులు కలిగినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని గుర్తెరగాల్సినటువంటి ఆదాము దేవదూతలాగా మారుతారని చెప్పినటువంటి లోకస్తుల యొక్క మాట విని తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి శరీరాన్ని అప్పగించేశాడు. ఏమైంది? దిగంబరుడైపోయాడు. లోకానికి దగ్గరైతే మనం దిగంబరులో అయిపోతాం. ఏదో సాధిస్తాం అనుకుంటాం, అక్కడ పోయేసరికి ఉన్నదంతా కూడా పోతే ఏమీ లేని వారిగా మిగిలిపోతాం, విలువలు లేని వారిగా మిగిలిపోతాం. లోకంతో కలిసి ఉంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ. శరీరం ప్రేరేపించేటట్లుగా మనం ప్రయాణం చేస్తే, శరీరము ఇష్టం వచ్చినట్లుగా, శరీరము లోకం కోరుకున్నట్లుగా మనం అప్పగిస్తే. రెండవది ఏముంది? నేత్రాశ. కళ్ళకు కనబడేది. సాతానుడు అంటున్నాడు, ఓ ఆదమా, ఓ అవ్వా, ఇదిగో మీ కళ్ళ కనబడుతున్నటువంటి ఈ పండ్లు చూసారా? అవి ఎంత రమ్యంగా ఉన్నాయి, చూడడానికి ఎలా ఉన్నాయి అంటాయి? రమ్యంగా ఉన్నాయి, రమ్యంగా అందంగా కనబడతా ఉన్నాయి. ఈ పండును తినమని చెప్పని ప్రేరేపిస్తే కళ్ళకు కనబడినటువంటి వాటిని బట్టి ఓర్చుకోలేక వాటిని చూస్తూ వారి నేత్రకు కావలసిన ఆశను వారు అప్పగించారు. వారు పొందినటువంటి మేలు ఏమి కూడా లేదు. మూడోది జీవపు డంబం. ప్రతి మనిషి కూడా గొప్పడిగా ఉండాలని కోరుకుంటాడు, పేరు కలిగినోడిగా ఉండాలని కోరుకుంటాడు. తన విలువకు తగినట్టుగా, విలువ ఏమాత్రం తగ్గితే కోరుకోడు. ఎప్పుడు డంబంగా, ఎప్పుడు గొప్పతనంగా.
ఉండాలని కోరుకునేటువంటి మనిషి ఎప్పుడైతే సాతాను మాటలకు లోపడ్డాడో ఆదాము ఎలా మారిపోతాడని, ఇదిగో నీవు దేవదూతలాగా మారిపోతావని, కానీ అతను గొప్పవాడిగా ఊహించుకొని తను తాను తగ్గించుకొని జరగబోయేది ఊహించుకొని గొప్పవాడిగా మిగిలిపోతానేమో అనుకొని ఆ పండు కాసిపడి అతడు ఆ దమ్మాన్ని కోరుకొని ఆ గొప్పతనాన్ని కోరుకొని దేవదూతలాగా మారిపోయేటువంటి స్థితి నాకు కలుగుతుంది అనుకొని లోపడిపోయాడు. ఈ లోకంలో ఏమేమి ఉన్నాయి? శరీరాస్తుంది, నేత్రాస్తుంది, జీవపు డంబు. ఈ మూడే కదా మనిషి యొక్క పతనానికి కారణం. ఆదాము పతనానికి కారణం ఆ మూడే. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క పతనానికి కూడా ఎప్పుడైతే మన డంబం పెరుగుతుందో, గర్వం పెరుగుతుందో, గొప్పతనం కోరుకుంటామో మన నష్టానికి కూడా కారణం అవుతుంది. ఎప్పుడైతే మన కళ్ళకు కావాల్సిన దాన్ని మనం కోరుకుంటామో, రమ్యమైన దాన్ని మనం కోరుకుంటామో, మన కళ్ళకు నచ్చిన దాన్ని మనం కోరుకుంటామో, అది కూడా మనకి నష్టాన్ని కలుగు చేస్తాము. యెహోషువతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి దేవుడు అన్నాడు, ఇక్కడ మీరు ఏది కూడా ముట్టొద్దు అని అన్నాడు. ఏది కూడా మీరు తాకద్దు. యెరికో అనబడే పట్టణాన్ని దాటేటప్పుడు సిద్ధమైనటువంటి ఈ స్థలంలో మీరు ఏది కూడా ముట్టొద్దు అని అన్నాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం అక్కడ ఉన్నటువంటి బంగారు కమ్మిని తల మెరుస్తూ ఉంటే తీసుకెళ్ళి దాచిపెట్టుకుని గుడారంలో పెట్టుకున్నాడంట, ఎవరికి కనబడకుండా. అప్పటి వరకు విజయాన్ని పొందుకునేటువంటి వీరు ఆ కళ్ళకు కనబడినటువంటి ఆ బంగారు కమ్మిని తీసుకోకుండా ఉండాల్సినటువంటి వ్యక్తి హెచ్చరిక చేయబడినప్పటికీ కళ్ళు ప్రేరేపిస్తే ఏం చేశాడు? తీసుకెళ్ళి దాచిపెట్టాడు. దేవుని కన్నులకు మనసు చేయగలిగాడా? అక్కడున్న మనుషులను అయితే మేనేజ్ చేయగలిగాడు, కానీ దేవుని కన్నులను తప్పలేకపోయాడు. ఇదిగో వారు హాయనమైనటువంటి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తే చిన్న ఒక 200-300 మనుషుల మధ్యలో వారు యుద్ధానికి వెళ్తే లక్షల మంది మీద విజయాన్ని పొందిన వీరు ఆ 200 మంది 300 మంది మనుషుల మధ్యలో ఓడిపోయిన వారిగా ఉన్నారు. ఏం అర్థం కాలేదు యెహోషువకి. ఇదేంది? యోర్దాను దాటామే, యెరికో గోడలు కూల్చేసామే, హాయి అనబడి పట్టణంలోకి వచ్చేసరికి ఎందుకు మాకు ఇంత అవమానం? తర్వాత తెలిసింది అతడు చేసినటువంటి తప్పిదమే ఏంటో. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి ఈ వాటి గుండా ప్రయాణం చేస్తే మనము ఏమాత్రం కూడా ఆశీర్వాదాన్ని పొందుకోలేము, మేలును పొందుకోలేము, లోకం మీద జయాన్ని పొందుకోలేము. కాబట్టి వాక్యం ఎవరు సెలవిస్తూ ఉంది? వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమింపకుడు, ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. కాబట్టి లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనమందరం కూడా దేవుని వాక్యానికి లోబడినటువంటి వారమై అక్కడే 2:17 ఆయన అంటాడు, ఏమంటాడు అక్కడే ఇప్పుడు చదివిన మాట్లాడుతుంది, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నామా లేదా? దేవుని చిత్తానికి తగినట్లుగా ప్రయాణం చేస్తున్నామా లేదా? లోకమును దాని ఆశయం గతించును. ఏమేమి ఉన్నాయి లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంది. ఇది లోకమైన లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు. ఆ ప్రేమించినటువంటి వ్యక్తిలో దేవుడు నివసించడు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, లోకమును దాని ఆశయం గతించిపోతాయి అంట. మనం కోరుకున్నాం, మనం వేసుకున్న రచనలన్నీ కూడా ఒకరోజు అన్నీ కూడా కనుమరుగైపోతాయి. కానీ దేవుని చిత్తంలో జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుడికి మహిమ చెందుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నోవహు
లోకాన్ని జయించి లోకం మీదే నేరస్థాపన చేస్తూ ఉన్నాడు. లోకాన్ని జయించిన వాడిగా కనబడతా ఉన్నాడు. నీవు నేను మనం లోకాన్ని జయించాలి అని అంటే ఏం చేయాలట? లోకాన్ని ప్రేమించకూడదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనం గమనించాల్సిన గొప్ప ఆలోచనలు వేరికి ఉండాలి. లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు. ఆ ప్రేమించకుండా మనం ఉండగలిగినప్పుడు, ప్రేమించగలిగినటువంటి దేవుణ్ణి మనం ప్రేమించగలిగితే, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించగలిగితే, ఆయన మాటకు మనం లోపడగలిగితే, ఇక ప్రత్యేకించినటువంటి నీవు నీ ప్రత్యేకతను కాపాడుకోగలిగితే, దేవుని యొక్క మెప్పును, దేవుని యొక్క ఘనతకు నీవు కూడా అర్హురాలు అవుతావు. ఇటు కృప, ఇటు మార్గంలో దేవుడిని నడిపించి బలపరచును గాక. అందరం తలలో ఉంచుదాం.